దేవుడంటే భక్తి లేదు, హిందువుల మనోభావాలంటే లెక్క లేదు, అసలు దేవుడు అంటేనే భయమే లేదు. ఇవాళ అక్కడ విజువల్స్ చూస్తే మనకి అవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఏ రకంగా మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ మీదే ఒక పవిత్రంగా భావిస్తాం. అటువంటి స్వామివారి మాడ వీధుల్లో చెప్పులు వేసుకు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇలా ఆనాడు మరి అబ్దుల్ కలాం గారు కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి ఆయన దర్శనం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డిక్లరేషన్ అని అనేక మంది పెద్దలు అడిగినా కూడా లెక్క చేయకుండా 5 సంవత్సరాలు కనీసం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా సతీ సమేతంగా ఒక్కసారి కూడా ఆయన స్వామివారి దర్శనానికి కానీ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానీ ఆయన వెళ్ళలేదంటే వారికి ఎంత విశ్వాసం ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా ఏ రోజు ఆయన నోట్లో వేసుకోవాలా. సెట్టింగ్ ఇంటి ముందుకు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసుకున్నారు. అంటే వాళ్ళు ఆయన యొక్క విధానం ఒకసారి చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు కూడా అంతకంటే ఘోరంగా తయారయ్యి శాసన మండలి కానీ శాసనసభ కానీ ఒక పవిత్రమైనటువంటి డెమోక్రటిక్ దేశంలో దేవాలయాలు లాంటిటువంటిది అసెంబ్లీ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ అక్కడ ఎటువంటి మతాలకు సంబంధించి కానీ దేవుళ్ళకి సంబంధించి కానీ ప్రదర్శన చేయకూడదనేది క్లియర్గా ఉంది. అక్కడికి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి అక్కడ కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేయటం చేసిందేమో మహాపాపం. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డూలో కల్తీ కాదు, అసలు నెయ్యలేదు, అసలు నెయ్యలేదని చెప్పి ఒక్క చుక్క పాలు కూడా కొననటువంటి సంస్థల నుంచి వీళ్ళు నెయ్యి సేకరించారు. అంటే ఒక చుక్క పాలు కూడా తీయకుండా నెయ్యి వస్తుందా? ఇవాళ డోలే బాబా వాళ్ళు కెమికల్స్ కొన్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి పాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే నిబంధనలు మొత్తం కూడా సడలించారని చెప్పి క్లియర్గా ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ దాంట్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతి దిగుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 5 కొండలు ఎందుకు, 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు కదా అని చెప్పి ఆనాడు మాట్లాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన ఏమయ్యాడో చూసాం. ఇవాళ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో 68 లక్షల టన్నుల నెయ్యిని, అసలు నెయ్యి లేనటువంటి నెయ్యిని తీసుకొచ్చి 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు చేసి ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పాపపు కార్యక్రమాలు చేసి ఇవాళ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ సందర్భంగా నేను అడుగుతాను, తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని తిరుపతి కార్పొరేషన్కి డైవర్ట్ చేసుకున్నారు, కమిషన్ల కోసం పనులు చేసుకున్నారు, ఎన్నికల్లో దేవాలయానికి సంబంధించి కూడా వాడుకున్నారు. చివరికి రాముల వారికి రామ జన్మభూమిలో రాముల వారి ప్రసాదాన్ని కూడా కల్తీ లడ్డూలే పంపించారు. ప్రధానమంత్రి గారు కూడా కల్తీ లడ్డూలే పెట్టారు. ఇవన్నీ కూడా చేసి ఇవాళ శాసన మండలిలో దేవుడి ఫోటోలు తీసుకొచ్చి నైవేద్యం కూడా అయ్యే నైవేద్యం. అందుకని వాళ్ళు తినలా. ఆ ఫోటోలు చూసి మీకు క్లియర్గా అర్థం అవుతుంది. స్పూన్ ఎట్టి పక్క తిప్పాడు. వీళ్ళు ఎందుకంటే తెలుసు కదా అది కల్తీని అని తెలుసో లేకపోతే దేవుడి మీద విశ్వాసం లేదో తెలియదు, కానీ వాడు అది కూడా చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, వాళ్ళ యొక్క విధానాలను గమనించండి. ఇవాళ హెరిటేజ్కి కానీ బాబు గారు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. ఆయన ఏనాడు హెరిటేజ్కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా
వాళ్ళు సప్లై చేయకూడదని చెప్పి నిర్ణయం పెట్టుకున్నారు. ఆ హెరిటేజ్ అనే సంస్థ రకరకాల మంది దగ్గర నుంచి కొంత సేకరణ చేస్తారు. వాళ్ళు చీజ్ ఏదైతే ఉందో ఆ చీజ్ మాత్రమే వాళ్ళు తీసుకుని ఆ చీజ్ని వాళ్ళు లేబుల్ వేసుకున్నారు. అది అమూల్ వాళ్ళు కూడా చేస్తారు. అమూల్ కానీ మిగతా సంస్థ నందిని కానీ ఇవన్నీ కూడా వేరే వేరే సంస్థలన్నీ కూడా బ్రాండ్లు వేసుకుని బయట వేరే ప్రోడక్ట్లు అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించండి, ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి నీచమైనటువంటి ప్రవర్తన చేశాడు కాబట్టి 151 నుంచి 11కి దింపేశారు. రేపు రాబోయే కాలంలో 0, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ప్రజలు కూడా మనం ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న వ్యక్తుల్ని దూరంగా పెట్టకపోతే ఇంకా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తాం.